And I'm going to beach today. Let's go. Yeah, because I'm born in Hyderabad, so I might. And in Andhra they call chai as coffee. అన్న బాస్కెట్ నింపేసాడు. అదే కదా ఇది కోపినట్ అల్లం చట్నీ అది గీ. ఇది ఎక్కడికి వెళ్తున్నాము? అడవుల్లో. ఏంది ఫ్రెండ్స్ ఇదంతా? ఇది బీచ్కి వెళ్తుందా ఫారెస్ట్ లోకి వెళ్తున్నామా? ఆడండి ఆడండి. Welcome back to our channel, Nagaram UK Vlogs. We're gonna go to like a type of beach in Manchester, and it's in Liverpool. Sorry, but it's called Farmy Beach. Liverpool ki. ఇండియన్ హౌస్ కి తింటున్నాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ప్రభావరం యూకే లాగ్స్. సో అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చి 10:30 అయింది మార్నింగ్. ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత అక్కడి నుంచి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ రోజు టెంపరేచర్ అయితే చాలా బాగుంది. And I'm going to beach today. Let's go. Indian house ఒక ఆంధ్ర స్టైల్ బఫేకి వెళ్తున్నామా? ఆ బఫేకి ఒక ఆంధ్ర స్టైల్. ఓకే, ఆఫ్ చేసేదా కెమెరా? వద్దు. సో గేట్ ఓపెన్, మళ్ళీ వెళ్తున్నాము కార్ లో. ప్రాపర్ వ్లాగ్ చేస్తున్నాడు రా దేవుడు. గేట్ ఓపెన్. నెక్స్ట్ Okay guys, so we're just gonna start and then ఇక్కడ నుంచి ఎంతసేపు? నాకు తెలీదు కానీ ఏదో మీటరే. ఓకే, మీటరేనా? మైల్సా? 1 కిలోమీటరా? like 4 miles. 4 మైల్సా? అది ఒక్కసారి నేను వెళ్ళా, చాలా బాగుంది. ఓకే, ఆంధ్ర స్టైల్ సూపర్. ఒక చాయ్ కూడా బాగుందా? నువ్వు తాగవు కదా? Last trip I tried the chai. Is it? Yeah, because I'm born in Hyderabad, so I might. And in Andhra they call chai as coffee. And in Andhra they call chai as coffee. Is it? No. Chai is tea. Yeah, I know. I'm a Hyderabad. Hyderabad chai is chai. If it's a chai tea, it's tea. Both are same. No, if you say chai tea, it's tea. you have to call only chai. Yeah. బీచ్లో చిల్ అవ్వాలంటే స్నాక్స్ తీసుకోపోతే ఎలా? అందుకే హ్యాష్టాగ్ అయితే వచ్చాము. పాప్కార్న్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ పట్టుకెళ్దామని. సో బీచ్లో కూర్చొని వాటిని చూస్తూ ఆ క్లైమేట్లో చిల్ అవుదామని చెప్పి. నార్మల్ ఓకేనా? చాక్లెట్ చిప్స్ ఆ 3 రకాలు ఉన్నట్టు తీసుకున్నావా? సరే, ట్రై చేద్దాం. బీచ్లోకి స్నాక్స్ తీసుకున్నాం, కేక్స్, మిక్చర్ అలాంటివి. చిల్లీ పౌడర్ తీసుకుంటా. చిల్లీ పౌడర్ అంట. చిల్లీ పౌడర్ అన్న బాస్కెట్ నింపేసాడు. అదే కదా ఇవాళ స్నాక్స్. ఇండియన్ హౌస్ ఒక ఆంధ్ర స్టైల్. ఇది టమాటా చట్నీయా? ఇది కోపినట్ అల్లం చట్నీ అది గీ. హల్వా ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేసావా? వేడి వేడిగా వడలు, ఇడ్లీస్, వేడి వేడి పూరీలు ఇప్పుడు తెచ్చి పెట్టారు. మైసూర్ బోండాలు ఇవి.
పూరీలో కర్రీ, పొటాటో కర్రీ, ఇదిగో సాంబార్. సాంబార్, బుడ్డిగడ్డ చట్నీస్. ఏం మనీష్ ఎలా ఉంది? సూపర్. ఇండియన్ హౌస్కి అయితే వచ్చాము. ముందుగా చెప్పినట్టు ఇది అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్, మనకు నచ్చినంత తినచ్చు. మ్యాక్సిమం అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి. వేడి వేడిగా దోశలు అప్పటికప్పుడు వేసిస్తారు. లస్సీ, అబ్బా ఇవి ఇప్పుడు బోండాలు వచ్చాయి వేడి వేడిగా. వన్ మోర్ ప్లేన్ దోశ. అయిపోయిందమ్మా తిన్నాం. గొప్ప గొప్ప తినేసాం స్టార్టింగ్ లో. I was the first one to eat. Okay. Bring this one. మాట్లాడు, ఇప్పుడేం మాట్లాడతావు? నేనే గెలిచా. No, okay, come on. Okay, now sweet. ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని అందరం టీ అయితే తాగేసాము. యూకేలో సమ్మర్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉందంటే మాక్సిమం అందరూ బయట ఉండడానికి ట్రై చేస్తారు. టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంది, 30 degrees దాటిపోయింది. ఇంత ఎండతో ఇళ్లలో అస్సలు ఉండలేం. అందుకే ఈ వెదర్ ని ఎంజాయ్ చేద్దామని బీచ్ కి అయితే ప్లాన్ చేసాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే ఒక పెద్ద ట్విస్ట్. అస్సలు ఎంత నవ్వు మేడం, అందమైన నవ్వా. As you can see, here. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. అవును. టైం ఎంత? 1 అవుతుంది. మా పేరెంట్స్, ఇది మా పేరెంట్స్ కాదు, మా పేరెంట్స్ షాపింగ్కి వెళ్ళారు. మనం ఆల్డీలో ఉన్నాము. ఇక్కడ ఆల్డీలో పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మా నాన్న పార్క్ చేశాడు. సో లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడైతే బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాం. చాలా స్నాక్స్ ఉన్నాయి. అవును, ఇది బీచ్, ఇది పాపులర్ బీచా? ఓకే. అమ్మో చాలా హాట్ గా ఉంది. 30 degrees అంటే 32 ఈ రోజు. ఎందుకని మండే కదా. 32. సో లెట్స్ గో. 1 hour లివర్పూల్కి వెళ్తున్నాం. ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్. మేము కార్ అక్కడెక్కడో పార్క్ చేసుకొని నడుచుకుంటూ వస్తున్నాము. అదనమాట మా పరిస్థితి. ఇది ఎక్కడికి వెళ్తున్నాము? అడవుల్లో. ఏంది ఫ్రెండ్స్ ఇదంతా? ఇది బీచ్కి వెళ్తుందా, ఫారెస్ట్లోకి వెళ్తున్నామా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. లివర్పూల్ వచ్చాము ఫాంబీ బీచ్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మేము 3 hours కార్లోనే కూర్చున్నాం ట్రాఫిక్ కోసం, క్లియర్ అవుతుందని వెయిట్ చేస్తూ. మా వల్ల కాలేదు. 3.5 hours అయింది. మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోదామని పెట్టుకున్నాము, కానీ అది కూడా బ్లాక్డ్, బ్లాక్ అయిపోయింది. ఇంకేం చేయలేక ఎక్కడో మూల పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికి ఒక 15-20 minutes వాక్ చేసాం. ఇంకా వెళ్ళాల. లగేజ్ కార్ నిండా లోడ్ చేసుకొచ్చాం. ఇప్పుడు మోసుకొని తీసుకెళ్లాల్సి వెళ్తుంది బీచ్ దగ్గరికి. సో హారిబుల్. అండ్ ఈరోజు టెంపరేచర్ 31 degrees వెళ్ళింది.
ఇంక ఇంట్లో ఈరోజు ఎవరు ఉండరు అనమాట. మీకు చూపిస్తా బీచ్లోకి వెళ్తే ఏందో సంగతి. చూడండి ఎంత దూరం అమ్మ, అక్కడెక్కడో ఇంకా చల్లగానే ఉంటుంది గాలి ఇక్కడ. ఏం ప్రభా అమ్మయ్య. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరకు వచ్చాము, బట్ ఇంకా వెళ్ళాలి దగ్గరికి. ఈ జనాభాను చూసారా ఎంత మంది ఉన్నారో. కొందరు ఆడుకుంటున్నారు, కొందరు రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ దాకా ఉండాలి సముద్రం, కానీ వెనక్కి వెళ్ళిపోయింది, అక్కడెక్కడికో పోయింది. 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయింది. హాఫ్ కిలోమీటర్ అనే వెళ్ళి ఉంటుందంట. ఇదంతా సముద్రమే. సో బీచ్లోకి అయితే వచ్చేసాం. జనాభా మామూలుగా లేరు, ఫుల్ ఉన్నారు. అండ్ మేమైతే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం బీచ్కి దగ్గరలో, ఎందుకంటే వీళ్ళు బీచ్లో మునుగుతారంట. సో మేమైతే ఇక్కడ దగ్గర చేసుకుంటామని హెల్ప్ చేయవా? సో మేమైతే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చొని ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఊపిరి వచ్చింది ఇక్కడికి వచ్చాక. హాయ్ గైస్. గుడ్ మ్యాన్. Cheers! 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 Cheers, Manish! I opened it by myself. Hey, Mom! Guys, after 9 years, I'm enjoying summer in UK. మీరన్నా ఎన్ని సంవత్సరాలు? 5 years completed, but this is a summer. I enjoy a lot. నేను 3 years తర్వాత ఇంత జనాభా ఈ సమ్మర్ ఈ బీచ్ చూడడం. ఎన్ని బీచ్లకి వెళ్ళాము, ఇంత జనాభా ఎప్పుడు 9 years వరకు ఇంతవరకు చూడలేదు ఉంటుంది. This is the first time. స్నానం చేయలేదు, ఇదే సారి ఫస్ట్ టైం స్నానం చేద్దాం. ఇక్కడ బీచ్ ఎప్పుడు స్నానం చేయాలి? మీరు ఆడిందని అసలు మారిపోతారు. మామూలుగా లేదు ఎండ. Hey, Manny, let's go. Hey! My phone! రావులే. లేదు వెనక్కు కొంచెం వెనక్కి. సో మేమైతే ఇక్కడ వేసుకున్నాము, కానీ వాటర్ ముందుకు వచ్చేస్తున్నాయి. ఇంకా అందరు తీసేసుకుంటున్నారు. వాటర్ చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. మేము ఇక్కడ వేసుకున్నాం. సో కొంచెం వెనక్కి వెళ్దామని చెప్పి మేము మళ్ళీ అటుపోయి వేసుకుంటున్నాం. వాటర్ చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. Yes, they're definitely coming. ఇంత దూరం రావులే. ఆడండి ఆడండి. యూకేలో సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరే చూడండి. బీచ్ ఫుల్ అయిపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సెక్యూరిటీ పోలీసెస్ అయితే వ్యాన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉన్నారు. అదొక్కటే కాదు, ఎమర్జెన్సీ హెలికాప్టర్స్ కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఎవరన్నా వాటర్ లో మునిగిపోయినా లేదంటే బీచ్ మీద ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వడానికి. ఓకే, గో ఎంజాయ్.
ఏంటమ్మా రే రే దూరం వెళ్ళకు, ఎవరు లేరు నేను లాగేవాళ్ళు. ఇక్కడే ఆడుకో మనీష్, దూరం వెళ్ళకు మనీష్. మనీష్ మనీష్ డోంట్ గో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంజాయింగ్. ఇంకోసారి బాయ్. ఓకేనా? బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి. యాక్చువల్లీ మేము కూడా వాటర్లో దిగుదాం అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వలేదు. టెంపరేచర్ 30 degrees అబోవ్ ఉన్నా కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. సో మంచిగా ఆడుకున్నాము, టైం స్పెండ్ చేసాము. సో మీరు కూడా బీచ్కి వచ్చినప్పుడు ఆడుకోవటానికి ఫుట్బాల్ కానీ బాస్కెట్ బాల్ అన్నీ తెచ్చుకోండి. మనీష్ కూడా మంచిగా టాయ్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఈజీగా క్యాజువల్ అవన్నీ కట్టుకోవచ్చు. ఓకే, మా బీచ్ విజిట్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్ Bye guys, like and subscribe and share this video to others.